శ్రీకృష్ణుడు శివుడికి తపస్సు చేస్తే ఆ సాంబ శివుడు అంబ శివుడు, అంబతో కూడిన శివుడు చక్కగా వరం ఇచ్చి ఇతనికి కొడుకు పుడతాడు, అందమైన కొడుకు, నీలాంటి కొడుకు పుడతాడని చెప్పాడు. ఆ సాంబశివుడి వరంతో పుట్టినటువంటి వాడి కొడుకు కూడా సాంబుడు అని పేరు పెట్టుకున్నారు వీళ్ళు. సాంబ అంటేనే అంబ, అంబతో కూడినటువంటి అని. అంబ అంటే అమ్మవారు, అది అలాంటి పేరు పెట్టారు. వీడు చక్కగా ఈ పిల్లవాడు ముద్దుగా పెరుగుతున్నాడు. ముద్దుగా పెరిగేసరికి కొంచెం అల్లరి చిల్లర పనులు చేస్తున్నాడు, చిల్లర పనులు కూడా చేస్తున్నాడు. చేసి చక్కగా కృష్ణుడిలానే ఉంటాడు. ఇతను ఏం చేసేవాడు అల్లరి అని చెప్పా కదా, చక్కగా పిన్నమ్మలు అందరి ఇళ్ళకి వెళ్ళటం, బోళ్ళ మంది ఉన్నారుగా, వెళ్ళటం. వాళ్ళేమో కృష్ణుడే వచ్చాడు అనుకోవటం, అనుకుని ఏమో మర్యాదలు చేశాక చిట్టచూరికి దగ్గర రాబోయేసరికి అమ్మ అనేవాడు అనమాట. వాళ్ళు వీడి అల్లరి తట్టుకోలేకపోయారు. ఎవరు కృష్ణుడో ఎవరు సాంబుడో అర్థం కాల కాసేపు. కొంతమంది తండ్రి కొడుకులు ఒకేలాగా ఉంటారు చూడండి, వయసు తేడా కూడా కనిపించదు ఎక్కువ. అలా ఉన్నారు ఈ కృష్ణ సాంబులు. అలా ఉండేసరికి ఈ అల్లరికి భరించలేక కృష్ణుడికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ శరీరం శ్వేత కృష్ణ వచ్చేస్తుంది అన్నాడు. ఎందుకు తప్పు చేస్తే శిక్ష వేయాలి. ఎవరు చేసినా, మా కొడుకు చేసినా ఎవరు చేసినా శిక్షే, తప్పదు. తల్లికి భేదం లేకుండా అలా చేస్తావా, తప్పు కదా. వాళ్ళ తల్లుడే కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మ అనే అన్నాడు. వాళ్ళతో తప్పు అయితే చేయలేగానే ఏడిపించాడు.